హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 17th July 2025 నాడు వచ్చిన 100% మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంసీక్యూస్ని అండ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇందులో మనం కవర్ చేసే ఏరియాస్ ఏమై ఉంటుందంటే నేషనల్ కవర్ చేస్తాము, ఇంటర్నేషనల్ కవర్ చేస్తాము, స్పోర్ట్స్ న్యూస్, డిఫెన్స్, ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ తర్వాత అవార్డ్స్, ఇంపార్టెంట్ డేస్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, ఏమైనా ర్యాంక్స్ రిపోర్ట్స్ వస్తే అంటే ఈ 17th రోజు వచ్చిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఎగ్జామ్ ఓరియంటెడ్ 100% ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్తోనే మనం ఈ వీడియో చేయబోతున్నాము. ఏ ఒక్క కాన్సెప్ట్ కూడా దీని నుంచి కాకుండా అయితే మనకి ఎగ్జామ్ రిలవెంట్ కాదు అనేది అయితే ఉండదు. 100% ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఎగ్జామ్ రిలవెంట్ అయితేనే ఉంటుంది. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. మీకు వీడియోలో లాస్ట్లో సర్ప్రైజ్ ఉంటుందన్నమాట. ఏంటంటే అది మనం ర్యాపిడ్ రివిజన్ అనేది ఒక సెక్షన్ యాడ్ చేసాము అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో ఎవరెవరికి ఉపయోగపడుతుంది సార్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి లైక్ సిజిఎల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్, ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినవి, ఆ తర్వాత స్టేట్ పీసీఎస్కి ఎగ్జామ్స్కి సంబంధించినవి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఉంటుంది. మనకి బైలింగ్వెల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు క్వశ్చన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, వితౌట్ వేస్టింగ్ ద టైం మనం డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఈ అప్రోచ్ ఫస్ట్ ఎంసీక్యూ ఉంటుందండి, దాని తర్వాత మనకి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం చేస్తే అదైతే అస్సలు మర్చిపోవడానికైతే మనం ఛాన్సే లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది? గాంధీనగర్లో ఉంది. తెలుగులో చూస్తే కనుక గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీ కొత్తగా అపాయింట్ చేసిన ఎండి ఆర్ సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారనేది మనం ఈ క్వశ్చన్లో అడగడం జరిగిందనమాట. ఇక్కడ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి తపన్ రే, సంజయ్ కౌల్ అండ్ హేమంత్ రూపాని ఆర్ దురైస్వామి. ఎవరు ఆప్షన్ కరెక్ట్ అంటే మనకి సంజయ్ కౌల్ అనే పర్సన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక గిఫ్ట్ సిటీ అనేది దానికి సంబంధించిన న్యూ అపాయింట్మెంట్ అనమాట. టాపిక్ అనేది 2001 బ్యాచ్కి చెందిన కేరళ క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కౌల్ అనమాట. ఇతను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గిఫ్ట్ సిటీ, గిఫ్ట్ అంటే ఏంటి అబ్రివేషన్? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ అనమాట. ఇది ఒక ఇండియాస్ ఫస్ట్ ఐఎఫ్ఎస్సి హబ్ అనమాట. ఇదేం చేస్తుందంటే మన యొక్క ఇండియాని గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ హబ్లో ఒక మేజర్ రోల్ క్రియేట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మెయిన్గా ఫోకస్ దేని మీద చేస్తుందంటే ఫిన్టెక్ చేస్తుంది, గ్రీన్ బాండ్స్ చేస్తుంది అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క అట్రాక్షన్ని తీసుకోవడానికి పెద్దగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, ఇది గిఫ్ట్ సిటీకి సంబంధించింది. అండ్ ఆ తర్వాత చూస్తే కనుక మనం హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద పాలిగ్రాస్. ఇక్కడ చూడండి, పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డ్ అనమాట. ఇక్కడ ఒక అవార్డుకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ తొలి భారతీయుడు ఎవరు? ఫస్ట్ ఇండియన్ అంటే మనం డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ని అస్సలు మిస్ చేయకూడదు. ఫస్ట్ ఇండియన్ అనేది 100% ఆ క్వశ్చన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక రాణి రాంపాల్, దీపిక, సవిత పునియా, వందన కటారియా. ఎవరు ఆప్షన్ అంటే మనకి దీపిక అనే పర్సన్ మనకు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ అవార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఇక్కడ చూస్తే ఈ అవార్డు అనేది త్రూ గ్లోబల్ ఫ్యాన్స్ అందరూ ఎవరైతే వరల్డ్ వైడ్ ఉంటారో వాళ్ళు ఓట్ చేయడం వల్ల ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఇండియన్ మేల్ ఆర్ ఫీమేల్లో తీసుకున్న ఫస్ట్ హాకీ అవార్డు ఇది. హాకీ అవార్డుకి సంబంధించింది ఈ అవార్డు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు అనేది హాకీకి రిలేటెడ్ సంబంధించింది కాబట్టి తొలి భారతీయుడు. ఆ తర్వాత చూస్తే కనుక థర్డ్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అబ్జర్వ్డ్. ఎప్పుడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారనేది క్వశ్చన్ అనమాట. ఏ రోజు జరుపుకుంటారో మనం ఈరోజు వీడియో చేస్తున్నాం కదా, 17th July. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ జస్టిస్ డే అనేది రోమ్ స్టాచ్యూ ద్వారా ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇది అఫీషియల్గా ఎప్పుడు డిక్లేర్ చేశారంటే కంపాలా రివ్యూ కాన్ఫరెన్స్లో భాగంగా 2010లో రివ్యూ చేయడం జరిగింది. ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ద హేగ్, నెదర్లాండ్స్. ఎక్కడండి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకే నేను ఇది కొంచెం ఇటాలియన్ లైక్ కర్స్లో రాశాను అనమాట. ఎన్ష్యూర్స్ అకౌంటబిలిటీ ఆఫ్ వార్ క్రైమ్స్కి సంబంధించిన ఏదైతే జెనోసైడ్స్ అంటే ఏంటి? సామూహిక హత్యలకు ఇది ఒక బాధ్యత అనేది వహిస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ టుడే. ఆ తర్వాత చూస్తే కనుక ఒక ఫెస్టివల్ గురించి ఇచ్చారు. ఏం ఫెస్టివల్ ఇది?
బెహ్డీ యంగ్క్లామ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కంపల్సరీగా ఏవైతే ఫెస్టివల్స్ ఉంటాయో ఆ ఫెస్టివల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది న్యూస్లో వచ్చిందంటే కనుక 100% అది వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుందని అయితే మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి మేఘాలయలో ఈ యొక్క పండుగని జరుపుకుంటారనమాట. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఈ మేఘాలయలో ఈ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ, ప్రతి సంవత్సరం ఇది జూలై ఆఫ్టర్ సోయింగ్ అంటే పంటల విత్తనాలు వేసిన తర్వాత ఇది జూలైలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఏ తెగవారు జరుపుకుంటారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్నార్ జయంతియా కమ్యూనిటీకి సంబంధించిన ప్నార్ ఓకే, ప్నార్ అనే కమ్యూనిటీ వాళ్ళు, ఇది ట్రైబ్ వాళ్ళు అయితే ఇది జరుపుకుంటారనమాట. సింబలైజెస్ చేజింగ్. అయితే దీనికి ఏంటంటే కలరాకి సంబంధించిన కలరా రాక్షసుడిని తరిమివేయడం వలన పంటల కోసం ప్రార్థన చేస్తారనమాట. ప్రేయింగ్ ఫర్ హార్వెస్ట్ అనమాట. ఇది హార్వెస్ట్ ఆఫ్టర్ కాబట్టి అంటే మంచి హార్వెస్టింగ్ జరగాలి అంటే మంచి పంట మనకి రావాలని చెప్పేసి ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఫేమస్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ మేఘాలయ అనమాట. ఈ ఫెస్టివల్ని అయితే అసలు మర్చిపోకూడదు. ఓకే, 5th క్వశ్చన్ వచ్చేసి హూ రిసీవ్డ్ ద కళింగ రత్న అవార్డు? ఇక్కడ అవార్డు సంబంధించింది. మళ్ళీ కళింగ రత్న అవార్డు 2024 రీసెంట్గా ఎవరు తీసుకున్నారంటే మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. అసలు కళింగ అవార్డు ఎవరిస్తారు అండ్ దానికి సంబంధించింది ఏంటని చూస్తే కనుక అవార్డెడ్ ఈరోజు అంటే 15th జూలై 2025 నాడు కటక్ ఎక్కడ ఉంటుంది? ఒడిశాలో. సో ఒడిశాలో కటక్లో ఈ అవార్డు ప్రదానం చేశారనమాట. ఆర్గనైజ్డ్ బై ఇక్కడ ఒక సంస్థ అనేది ఉంది, సరళ సాహిత్య సంస్థ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇది 600 సంవత్సరాల బర్త్ యానివర్సరీకి భాగంగా ఎవరు? ఆదికవి సరళదాస్. ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ సరళ ఓకే, సరళ మనకి ఇక్కడ ఏంటి సరళ సాహిత్య సంసద్ అనే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అండ్ 600 యొక్క బర్త్ యానివర్సరీ ఆఫ్ పోయెట్, ఇతను ఎవరు? పోయెట్ అనమాట. ఆదికవి సరళదాస్ యొక్క దానికి అంటే తన బర్త్డేకి సందర్భంగా ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఏం అవార్డు? కళింగ అవార్డు. కళింగ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఒడిస్సా అనమాట. ఒడిస్సా ఏ రోజు ఇచ్చారు? ఇది 2025 జూలై 15. ఆ తర్వాత 6th క్వశ్చన్ చూస్తే కనుక ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ తెలుసు కదా మీకు. రిటైల్ ఇన్ఫ్లేషన్ హిట్ ఏ మల్టీ ఇయర్ లో ఆఫ్ హౌ మచ్ ఇన్ జూన్ 2025? ఓకే, ఇక్కడ చూస్తే కనుక జూన్ 2025లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతకు చేరింది అనేది క్వశ్చన్ అనమాట. ఎంతకు చేరింది? 2.1%కి చేరింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2.1%కి చేరింది. ఇక్కడ చూస్తే కనుక దానికి సంబంధించిన రిటైల్ ఇన్ఫ్లేషన్కి సంబంధించింది లోయెస్ట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ సిన్స్ అంటే ఇక్కడ చూస్తే కనుక 2018 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు హెవీ ప్రైస్ డ్రాప్ వల్ల మనకి ఈ యొక్క రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం జరిగింది. ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదా, రైజ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ పర్టికులర్ కమాడిటీ. ఇక్కడ చూస్తే కనుక వెజిటేబుల్ ప్రైజెస్ ఫెల్ బై 19%. కూరగాయలు రేట్లు తగ్గింది. ఆ తర్వాత పప్పు ధాన్యాలు ఏవైతే పల్సెస్ ఉన్నాయో 12% ఇయర్ ఆన్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఆర్బీఐ లైక్లీ టు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గ్రోత్ ఫ్రెండ్లీ మానిటరీ పాలసీని క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ఎక్కువగా మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఇప్పుడు అంటే మనీ వాల్యూ అనేది మార్కెట్లో తక్కువ రిలీజ్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ రిలీజ్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం మన యొక్క కంట్రీ డెవలప్ కావడానికి కోసం అది ఎక్కువగా మనీని మార్కెట్లో అనేది రిలీజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇస్తుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత చూస్తే కనుక వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ అక్వాటెక్ పార్క్ అనమాట. అక్వాటెక్ ఇండియాస్ ఫస్ట్ అనగానే చెప్పాను కదా, ఫస్ట్ అనేది 100% గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా మీరు చదివినా సరే ఆ పాయింట్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. భారత తొలి అక్వాటెక్ పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది అనేది క్వశ్చన్ అనమాట. మనకి రీసెంట్గా అయితే ఆంధ్రప్రదేశ్ అయితే న్యూస్లో లేదు కదా, మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్ కాబట్టి లేదు ఇది. కాబట్టి ఐదర్ త్రిపుర, అస్సాం, కేరళ. ఇక్కడ మనకి ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేది ఈ మధ్యలో న్యూస్లో వస్తున్నాయి. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ ఏరియా కూడా కొంచెం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మనకు అది కూడా ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువ పట్టించుకోవడం జరుగుతుంది ఈ మధ్యలో. ఓకే, అస్సాం అనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఇదేంటంటే లొకేటెడ్ బాగిబరి సోనాపూర్ అస్సాం. బాగిబరి సోనాపూర్ అనేది అస్సాంలో ఉంది. అండ్ ఇనాగ్రేటెడ్ బై అక్కడ సీఎం ఎవరండి? హిమంత బిశ్వ శర్మ. అక్కడ సీఎం ఎవరు? హిమంత బిశ్వ శర్మ. ఇదేంటంటే
కొన్ని రకాలైన ఫిష్ బ్రీడింగ్ అనమాట, కొన్ని రకాలైన చేపలు ఉంటాయి. ఆ చేపలు ఏంటంటే ఆక్వాపోనిక్స్, బయోఫ్లాక్, ఆర్నమెంటల్. దీనికి సంబంధించిన ఫిష్ బ్రీడింగ్ని ప్రమోట్ చేయడం కోసం ఈ యొక్క ఫస్ట్ అక్వాటెక్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిమ్స్ టు బూస్ట్ ఫిష్ ప్రొడక్షన్స్, ఎయిమ్స్ టు బూస్ట్ అంటే లైక్ ఆదాయం పెంచడం కోసం అండ్ ఫార్మర్స్ ఇన్కమ్ కూడా పెంచడం కోసం అనమాట ఇదంతా. ఓకే, సో దీనికోసం ఫస్ట్ అక్వాటెక్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? అస్సాంలో బాగిబారి అండ్ సోనాపూర్లో. ఇక్కడ చూస్తే 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ప్రచండ శక్తి? ఇదొక రీసెంట్లీ కండక్టెడ్ బై ద ఇండియన్ ఆర్మీ. భారత సేన నిర్వహించిన ప్రచండ శక్తి అనేది ఏంటనేది ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ జాయింట్ నావల్ డ్రిల్ అంటున్నారు, ఇన్ఫాంట్రీ స్ట్రైక్ కార్ప్స్. ఇవన్నీ చూస్తే కనుక మనకు ఆప్షన్ ఇక్కడ ఇన్ఫాంట్రీ స్ట్రైక్ కార్ప్స్ ఎక్సర్సైజ్ అన్నమాట ఇది ప్రచండ శక్తి అనేది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక కండక్టెడ్ ఎట్ కార్గా కార్ప్స్, ఇది ఎక్కడ అంటే యూపీలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన అంటే ఇప్పటివరకు జరిపిన ఆపరేషన్స్ అన్నిట్లో ఇది అత్యాధునిక టెక్నాలజీని ప్రదర్శించడం జరిగిందనమాట ఇందులో. అండ్ ఇది వేగవంతమైన దళాల మోహరింపు, లైక్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ హై ఇంపాక్ట్ ఆపరేషన్స్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిందనమాట. ర్యాపిడ్ డెవలప్మెంట్ అంటే మనకి ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అండ్ హై ఇంపాక్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ యొక్క ప్రచండ శక్తి ఎక్సర్సైజ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఈ నార్థన్ ఏదైతే ప్లేన్స్ ఉన్నాయో నార్థన్ ప్లేన్స్ టు కంబాట్ రెడీనెస్ అంటే ఉత్తర సమతల ప్రాంతాల్లో యుద్ధ సన్నద్ధతను కూడా పెంచుతుందన్నమాట. నార్థన్ ఏరియాలో అంటే ఏదైనా యుద్ధాలు వస్తే కూడా రెడీగా ఉండడం కోసం ఈ యొక్క స్కీమ్ అంటే ఎక్సర్సైజ్ని తీసుకురావడం జరిగింది. 9th క్వశ్చన్ చూస్తే కనుక వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ స్నేక్ డే 2025 అనమాట. దీని యొక్క థీమ్ ఏంటి? ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రెస్పెక్ట్ డోంట్ ఫియర్ ప్రొటెక్టింగ్ నేచర్ సైలెంట్ గార్డియన్స్ అనమాట. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మనకి క్లియర్గా తెలుస్తుంది. సెలబ్రేటెడ్ గ్లోబల్లీ, ప్రతి సంవత్సరం ఇది లైక్ 16th జూలై టు రైజ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేషనల్ జియోలాజికల్ పార్క్ న్యూఢిల్లీలో దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలనే నిర్వహించారనమాట. ఎక్కడ నిర్వహించారు? ఇది న్యూఢిల్లీలో నేషనల్ జియోలాజికల్ పార్క్లో అనమాట. 16th జూలై అండ్ నేషనల్ జియోలాజికల్ పార్క్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన రోల్ ఇన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ ఎకలాజికల్ బ్యాలెన్స్లో పాముల యొక్క పాత్రను దీనికి సంబంధించిన ఈ డే గురించి అయితే చెప్తుందనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ అపీల్స్ టు ప్రొటెక్ట్ స్నేక్స్ రాదర్ దెన్ కిల్ అవుట్ ఆఫ్ ఫియర్ అనమాట. భయంతో చంపకుండా రక్షించాలని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ డేకి సంబంధించింది. ఆ తర్వాత చూస్తే కనుక ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్. విచ్ కంట్రీ లాంచ్డ్ ఇజ్రాయెల్స్ డ్రోర్-1 శాటిలైట్? ఏం శాటిలైట్ అది? డ్రోర్-1 శాటిలైట్ అనమాట. ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటే మనకి ఇక్కడ ఏ కంట్రీ లాంచ్ చేసిందండి? ఆప్షన్స్ చూద్దాం. బి అనమాట, యుఎస్ఏ వయా స్పేస్ ఎక్స్ అనమాట. యుఎస్ఏ డ్రోర్-1 శాటిలైట్ అనేది యుఎస్ఏ వయా స్పేస్ ఎక్స్. అండ్ ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ డ్రోర్-1 శాటిలైట్ లాంచ్ని ఎక్కడ చేశారంటే లాంచ్డ్ యూజింగ్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనేది ఫ్రమ్ కేప్ కెనరావెల్ యూఎస్ఏ నుంచి అయితే లాంచ్ చేయడం జరిగింది. డెవలప్డ్ బై ఇజ్రాయెల్ టెక్నాలజీ అనమాట. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇది 4.5 టన్ కమ్యూనికేషన్ శాటిలైట్ని అండ్ 15 years ఆఫ్ లైఫ్ స్పాన్ని ఇది కలిగి ఉందన్నమాట. ఓకే, ఇదేం చేస్తుంది? కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెక్యూర్ చేసుకోవడం, ఇజ్రాయెల్ యొక్క కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ యొక్క డ్రోన్ అనేది లాంచ్ చేయడం జరిగింది బై యుఎస్ఏ. ఇక్కడ చూస్తే 11th క్వశ్చన్. ఇటీవల 87 ఏళ్ల వయసులో మరణించిన సీనియర్ నటి ఎవరు? ఇక దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే కనుక మనకి ఇక్కడ బి సరోజాదేవి అనమాట. బి సరోజాదేవి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. ఇన్ఫర్మేషన్ ఏంటంటే పద్మభూషణ్ తనకు 1992లో వచ్చింది. పద్మశ్రీ వచ్చేసి 1969లో అందుకున్నారనమాట. షీ యాక్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ 160+ ఫిల్మ్స్ అనమాట. తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. తన యొక్క టైంలో హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అనమాట. తను హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్. రీసెంట్గా 14th జూలై 2025లో బెంగళూరులో చనిపోవడం జరిగిందనమాట. ఎవరు? మన యాక్ట్రెస్ బి సరోజాదేవి గారు. ఓకే, నెక్స్ట్ చూస్తే 12th క్వశ్చన్ చూస్తే కనుక వాట్ వాజ్ ఇండియాస్ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అమౌంట్
ఇన్ 2024-25. ఇది ఎకనామిక్స్ సంబంధించింది. టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అమౌంట్ అనేది ఎంత ఉంది అనేది క్వశ్చన్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4.77 lakh crores. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ 474% ఇన్ 11 years డ్యూ టు డిజిటల్ ప్రాసెసింగ్ అనమాట. డ్యూ టు డిజిటల్ ప్రాసెసింగ్. ఇక్కడ రీఫండ్ టైం అనేది రెడ్యూస్డ్ ఎంత నుంచి ఎంతవరకు అయింది? 93 days 2013లో ఉంటే ప్రజెంట్ వచ్చేసి 17 daysకి తగ్గడం జరిగిందనమాట. 17 days. ఓకే, టోటల్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత వచ్చిందంటే 27.03 lakh crore అనేది 2024-25లోనే వచ్చేసింది. ఆ తర్వాత రిటర్న్ ఫైలర్స్ ఎంతమంది అంటే రిటర్నింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫైలర్స్ ఎంతమంది అయ్యారంటే ఆల్మోస్ట్ డబుల్ పెరిగింది. 8.89 crore మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు 2024లో. ఓకే, ఇది 12th క్వశ్చన్కి సంబంధించింది. సో ఫార్ మనకి 17th జూలైలో మనకి కవర్ చేసుకున్న ఇప్పుడు టాపిక్స్ ఏంటంటే ఒకటి గిఫ్ట్ సిటీ అపాయింట్మెంట్, న్యూ అపాయింట్మెంట్ సంబంధించింది చూసుకున్నాము. ఆ తర్వాత హాకీ పాలిగ్రాఫ్ మ్యాజిక్ స్కిల్ అవార్డు గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇంటర్నేషనల్ జస్టిస్ డే గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత మేఘాలయలో ఒక ఫెస్టివల్ జరుపుకుంటాము, బెహ్డి అంక్లామ్, దానికి సంబంధించింది కూడా నేర్చుకున్నాము. తర్వాత కళింగరత్న అవార్డు నేర్చుకున్నాము, ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది. ఆ తర్వాత ఇండియా యొక్క ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎంతవరకు తగ్గింది అనేది నేర్చుకున్నాము. ఫస్ట్ అక్వాటిక్ పార్క్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేది నేర్చుకున్నాము. దెన్ తర్వాత చూస్తే కనుక ప్రచండ శక్తి ఎక్సర్సైజ్ అనేది ఎవరు లాంచ్ చేయడం జరిగింది, దేనికి లాంచ్ చేయడం జరిగిందో నేర్చుకున్నాము. అండ్ వరల్డ్ స్నేక్ డే యొక్క థీమ్ ఏంటో నేర్చుకున్నాము, అసలు ఆ డే ఎందుకు జరుపుకుంటున్నామో నేర్చుకుంటున్నాము. ఆ తర్వాత ఇజ్రాయెల్ డ్రోన్ 1 ఎవరు లాంచ్ చేశారు, దీని ప్రాముఖ్యత, మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా నేర్చుకున్నాం అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక వెటరన్ యాక్ట్రెస్ బి సరోజాదేవి గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది కదా, తన గురించి కూడా ఇక్కడ అంటే తన యొక్క పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది, పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత చూస్తే కనుక 12th పాయింట్ వచ్చేసి ఇండియా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ సంబంధించింది. ఇవన్నీ మనం ఇప్పటివరకు 12 pointsలో కవర్ చేసాము, 12 ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూస్తున్నారు కదా, చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియో కనుక నచ్చితే 100% లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లోనే ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా మీరు దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో వాళ్ళని ఫస్ట్లో పిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు వాళ్ళ యొక్క నేమ్తో పాటు నేను కంగ్రాచులేషన్స్ కూడా చెప్తానమాట. ఓకే, ఇక్కడ చూస్తే క్వశ్చన్, విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎస్టాబ్లిష్డ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్? ఐసీసీ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. అండ్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇట్ అడాప్టెడ్? నేను ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పడం జరిగింది. సో జాగ్రత్తగా వింటున్న వాళ్ళైతే 100% ఈ యొక్క ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మీకు ఆన్సర్ తెలిస్తే కనుక ఇప్పుడే వెంటనే ఆ యొక్క కంప్లీట్ ఆన్సర్ ABCD అని కాకుండా కంప్లీట్గా ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. 100% నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ 18th డే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.